మంది లేరు. సినిమా వాళ్ళే వాళ్ళ వారసులే వాళ్ళే ఉంటారు సినిమా వాళ్ళలో, వేరే వాళ్ళు రానివ్వట్లేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు హీరోలు ఎవరయ్యా అంటే పేరు కంటే ముందు బలానా వారి మేనల్లుడు, బలానా వారి తమ్ముడు, బలానా వారి అబ్బాయి, ఇది ఎక్కువైపోతుందండి. అది మరి దాన్ని బట్టి ఏమనుకోవాలి మరి? నిజమే అనుకోవాలి, నిజమే అనుకోవాలి కదా. అదే అదే ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ స్టార్లు అందరూ టెలివిజన్కి వస్తున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంది? నేను దానికి అగేనిస్ట్ అండి. టీవీలోకి రావడం మమ్మల్ని అవమానపరిచినట్టుగా టీవీలో కాదండి, మీ ఫుడ్ కొట్టినట్టు. అచ్చా, ఇంతకుముందు కథా దర్శకత్వం కథ ఒకటి తెస్తే దర్శకత్వం చేసేవారు, ఇప్పుడు అట్లా కదా, కథా దర్శకత్వం మాటలు అన్నీ నేనే చేస్తాను సార్ అంటే ఆడియన్స్ కూడా వాళ్ళే ఉంటున్నారండి. కొన్ని సినిమాలు, చాలా సినిమాలకి నా ప్రకారం అండి, డైరెక్టరు అనేటువంటి వాళ్ళకి రచనా జ్ఞానం ఉండటం తప్పులేదండి, ఉండాలి కూడా. రైటర్ అనేవాళ్ళు లేకుండా వాళ్ళు రాయకూడదండి, తప్పండి. ఇప్పుడు వాతావరణం ఎలా తయారైందంటే డైరెక్టర్లు చాలా చిన్నపిల్లలండి, 25-30 లోపల మధ్యన ఉంటారు. బీటెక్ చేసిన వాళ్ళు మిడతలు దాన్ని పడ్డారు. ఈ బీటెక్ 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 అంటారు. ఏం నేర్చుకుంటారు నాకు అర్థం కాదు. బీటెక్ చదివితే ల్యాప్టాప్ పట్టుకుంటే సినిమా అయిపోద్దండి. టెక్నాలజీ తెలిస్తే అయిపోయిందా? కెమెరా బలాందని తెలుసు కానీ దాన్ని ఆపరేట్ చేయడం వాళ్ళకి తెలియదు, ఎన్ని లెన్స్లు ఉంటాయో తెలియదు. ఇదివరకు డైరెక్టర్లు ఏంటంటే లెన్స్ నెంబర్ చెప్పి శ్రీనివాసరావుకి అక్కడ వస్తాడు, బలాన్ వాళ్ళు కలుసుకుంటారు, మీటింగ్ పాయింట్ బలాన్ లెన్స్ వేసి ఆ షాట్ తీయనేవారు. ఇప్పుడు అట్ట కాదండి, తలైవా నాకు శ్రీనివాసరావు టైట్ కావాలి తీవా అంటే ఆయన ఏదో చాలా క్లాస్ కట్టి ఒక 20 minutes వెకేట్ చేయండి అని అందరూ వచ్చిన తర్వాత కిస్కమైన క్లోత్ తీసి పంపిస్తుంటాడు. తప్పండి అది. అయితే మీకు